హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టీఎన్ఎం గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఈ మధ్య కాలంలో కొత్త టీచర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూగా జాయిన్ అయిన వాళ్ళు కానీ, జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు కానీ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఇదే: మ్యామ్, టీఎల్ఎం అంటే ఏంటి? టీఎల్ఎంని ఖచ్చితంగా యూజ్ చేయాలా? డెమోలో టీఎల్ఎం యూజ్ చేయకపోతే తీసుకోరా? ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీఎల్ఎం అనేది అవతల వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో నేర్చుకునే వాళ్ళకి చెప్పే మనకు కూడా అంతే హెల్ప్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నారు. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నారు. ఈ లెసన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి. బోర్డు మీద డ్రా చేయాలి. ప్లాంట్ని డ్రా చేయాలి. దాని పార్ట్స్ అన్నిటినీ కూడా నోట్ చేయాలి. దీని అంతటికి ఎంత టైం పడుతుంది? అది కాకుండా లైవ్ ఎగ్జాంపుల్లో మీరు ఒక ప్లాంట్ని తీసుకెళ్ళి చూపించారనుకోండి. సో ఇది పిల్లలకి ఇంకెంత బాగా అర్థమవుతుంది. ఇక్కడ పిల్లలకి రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనకి టైం అన్నది సేవ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసిన టీఎల్ఎం. మీరు నన్ను అడగచ్చు, టీఎల్ఎం అని వేటిని అంటామని. జనరల్గా టీఎల్ఎం అంటే టీచర్ లెర్నింగ్ మెటీరియల్. మీరు ఒక లెసన్ చెప్పడానికి ఎక్స్ట్రాగా యూజ్ చేసే ఏ సోర్స్నైనా కూడా మనము టీఎల్ఎం కింద పరిగణిస్తాం. ఇప్పుడు ఇది నేను లైవ్ ఎగ్జాంపుల్లో చెప్పుకోవడానికి. ఇక్కడ చూడండి, ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పిల్లలందరూ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్ టాస్క్ కూడా ఇవ్వచ్చు. సో మీ దగ్గర ఉన్న ఏదో ఒక ప్లాంట్ని చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేయమనొచ్చు. లేదంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ప్లాంట్ తెచ్చుకొని వాటిని ఈ పార్ట్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. చూడండి, మీ టాస్క్ ఎంత ఈజీ అయిపోయిందో టీఎల్ఎంతో. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఏమైనా పార్ట్స్ మర్చిపోయారనుకోండి టెన్షన్లో, ఇది చూస్తే మీకు గుర్తొచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవే కాకుండా మీరు యూజ్ చేసే చార్ట్స్ కానీ, మీరు చేయించే యాక్టివిటీస్లో యూజ్ చేసే మెటీరియల్ కానీ, లేదంటే మీరు ఏదైనా పీపీటీ తయారు చేస్తుంటే పీపీటీ కానీ, పీడిఎఫ్ కానీ, వీడియోస్ ఏమైనా సేకరించుంటే లెసన్కి సంబంధించి, వాటన్నిటిని కూడా మనము టీఎల్ఎం అనే పిలుస్తాం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీఎల్ఎం అనేది మనకొక ఎక్స్ట్రా హెల్పింగ్ హ్యాండ్ ఎయిడ్ తప్ప మనకేదో భయపెట్టేసేంత పెద్ద విషయం ఏమీ కాదు. టీఎల్ఎం లేకపోతే డెమో తీసుకోరా ఇలా అడుగుతున్నారు. ఇక్కడ టీఎల్ఎం అనేది పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనం ఉపయోగించుకునే ఒక టూల్. అది లేకుండా కూడా మీరు లెసన్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ డెమోలోనే మీరు టీఎల్ఎం యూజ్ చేస్తే నీకొచ్చే బెనిఫిట్ ఏంటంటే, ముందుగానే మీరు లెసన్ని ఎంత బాగా ప్రిపేర్ అయ్యారన్నది మీ డెమో తీసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఎలాంటి సోర్స్ని యూజ్ చేస్తున్నారన్నది వాళ్ళకి మీరు చెప్పకుండానే కన్వే అవుతుంది. అంతేకాకుండా డెమోకి మనకి ఎక్కువ సమయం ఉండదు. సో ఉన్న టైంలోనే మీరు ది బెస్ట్, మీరే సూటబుల్ ఆ జాబ్ కనిపించుకోవాలంటే మీకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా అక్కడ మీరు మీ గురించి మీరు ప్రజెంట్ చేసుకొని తీరాల్సిందే. సో మీ దగ్గర ఇంత క్రియేటివిటీ ఉంది అని చూపించుకోవడానికి కూడా అదొక ప్లాట్ఫామ్. సో మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు యాడ్ ఇన్ అవుతాయి. ఏదో వెళ్ళామా, లెక్చర్ లాగా చెప్పేసామా అన్నట్టు ఉంటుంది. సో ఇది మీకు డెమోలో కానీ క్లాస్లో కానీ ఉపయోగపడేది. ఈ టీఎల్ఎంస్ వల్ల పిల్లలకి వచ్చే ఉపయోగాలు ఏంటంటే, వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో ఎప్పుడు కూడా వీడియో లెక్చర్స్ ఇచ్చేస్తున్నాం అనుకోండి, మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఎవరు వింటారు? మనం కూడా వినలేం కదా, బోర్ కొడుతుంది. అదే పిల్లలకి మీరు రకరకాల టీఎల్ఎంస్ యూజ్ చేసి చెప్తూ ఉన్నారనుకోండి, సో నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాం, ఏ టీఎల్ఎం యూజ్ చేయబోతున్నారు, వాళ్ళు వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తారు. నేనా అని ముందుకు వస్తారు. సో దట్ మీకేంటంటే లెసన్ పిల్లలు ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆటోమేటిక్గా మీకు లెసన్ చెప్పాలన్న ఉత్సాహం ఇంకాస్త పెరుగుతుంది. సో అందుకోసమే మ్యాక్సిమం ప్రతి లెసన్లో కూడా టీఎల్ఎం ఉండేటట్టుగా చూసుకోండి. అది ఏ వస్తువైనా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టీఎల్ఎంస్ వల్ల ఎప్పటికప్పుడు మీరు కూడా అప్డేట్ అవ్వచ్చు. మీరు నన్ను అడగచ్చు, ఈ టీఎల్ఎంస్ అన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, రకరకాల లెవెల్స్ ఉన్నాయి, రకరకాల టాపిక్స్ ఉన్నాయి. వీటన్నిటికీ టీఎల్ఎంస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడి నుంచి. మీరు ఆలోచించే విధానం బట్టి. ఒకవేళ మీకు ఏం తోచలేదు అనుకోని మీరు యూట్యూబ్లోనే సర్చ్ చేయొచ్చు. మీరు ఒక్కసారి ఆలోచించి టీఎల్ఎంస్ తయారు చేసుకోవడం మొదలు పెడితే తర్వాత నీకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. మీ లెసన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో మీ ఓన్గా టీఎల్ఎంస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కొత్త టీచర్స్ ఎవరైనా ఉంటే మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.